ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ ఆవకాయ తయారు చేయబోతున్నానండి. చూడండి, మొత్తం ఇక్కడ ఉన్న ఇవి కూడా తీసేసుకున్నాను. నేను టెంక దగ్గర ఉంటుంది కదండి, అంతా తీసేసుకున్నా. కేజీ అండి ఇది. నేను కేజీకి కొలతలు చెప్తానండి. చూడండి, మామిడికాయ ఆవకాయ. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయకి తయారు చేసుకోవడానికి మెంతిపిండి కోసం అని నేను మెంతులు 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. మెంతులు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 3 స్పూన్లు వేసుకున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, మంచి సువాసన వస్తుంది. ఎర్రగా ఫ్రై అయితే అప్పుడు దాని మీద తలక చేదు అనేది పోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మన మెంతులు అనేవి ఫ్రై అయిపోయాయి. తీసి మిక్సీ జార్లోకి వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ స్పూన్తో అయితే మెంతులు తీసుకున్నామో అదే స్పూన్తో 3 స్పూన్లు తీసుకుంటే ఇవి 6 స్పూన్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు అనేది 6 స్పూన్లు తీసుకున్నాను. సన్న ఆవాలు తీసుకుంటే బాగుంటాయండి దొడ్డు కంటే. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆవాలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మెంతులు ఆవాలు పొడి తయారు చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ముందుగా అందులో టీ గ్లాసులతో 2 గ్లాసులు ఆయిల్ వేసుకొని ముందు కలిపేసుకోండి. 2 గ్లాసులు ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆవపిండి తయారైపోయింది. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇందులోకి ఆవపిండి వేసేసుకుందామండి. మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆవపిండి మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆవాలు మెంతులు కలిపి చేసుకున్నాం కదండి, ఈ పిండిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు అయితే నేను 3 ఒలుచుకు పెట్టుకున్నానండి. వీటికి పొట్టుతో పాటే మిక్సీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అవి వేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదండి, మిక్సీలో వేసి ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం కారం వేసుకుంటున్నామో అదే గ్లాస్తో కూడా సాల్ట్ వేసుకోవాలండి, ఈక్వల్ క్వాంటిటీ. నేనైతే చిన్న టీ గ్లాస్ వేసుకుంటున్నానండి. అదే క్వాంటిటీతో కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి. వేసి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి ఆవకాయని. 3 డేస్ వరకు దీన్ని ఏం టచ్ చేయొద్దండి, ఇలాగే వదిలేసేయండి. దానికి ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. 3 డేస్ తర్వాత తీసి సాల్ట్ కొంచెం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ సరిపోయాయంటే గ్లాస్ జార్లో వేసేసి పెట్టేసుకోండి. తీసేటప్పుడు మాత్రం కొంచెం తడి తగలకుండా తీసుకోండి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.